హాయ్! హలో! ఇక్కడ మీరు చూస్తున్నది సాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనమాట. పటాయాలో ఇదొక ఫేమస్ ప్లేస్ అనమాట. దీని స్పెషల్ ఏంటంటే ఇదంతా కార్వింగ్ ప్లేస్ అనమాట. ఇది వుడ్‌తో తయారు చేసిన ఒక పెద్ద వాళ్ళకి ఫేమస్ ఒక గుడి లాంటిదనమాట. చాలా పవిత్రంగా భావిస్తున్నారండి దీన్ని. అదొక మ్యూజియం టైప్‌లో చేశారనమాట. చాలా బావుంది. ఇదంతా వర్క్‌షాప్ అనమాట. దానికి సంబంధించిందే. ఇక్కడ ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటుంది. ఏమైనా రిపేర్ లాంటివి ఏమైనా వర్క్ ఉంటే అలాంటివన్నీ ఇక్కడ పక్కనే వర్క్‌షాప్ ఉంటుంది. మొత్తం అంతా ఒక చిన్న మేకు కూడా ఐరన్ మేకు ఏది యూజ్ చేయకుండా మొత్తం చెక్కతోనే చేశారండి. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో ఇదైతే నాకు. బావుంది. వెనకాలంతా మళ్ళీ బీచ్. సముద్రం ఒడ్డున అనమాట ఇట్లా రెడీ చేశారది. అబ్బా! భలే ఉందిలేండి అసలు మొత్తం ఒడ్డు లోపల అసల మంచి పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇవన్నీ మనం గుళ్ళో చూస్తుంటాం కదా! లోపల మాత్రం భలే ఉందిలేండి. చూపిస్తాను చూడండి. లోపల వీడియోస్ అంతా క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఆ కార్వింగ్స్ చూడండి ఎంత అనిపించాయో. నాకైతే అనిపించింది. వెనకాల బీచ్ వ్యూ, వుడ్‌తో చేసిన ఈ కార్వింగ్ ఒక షిప్‌లా అనిపించింది కానీ షిప్ కాదనమాట. చాలా బావుంది. ఫీల్ అయితే అసల భలే అనిపించిందండి. ఆ వైబే వేరొచ్చింది. బావుంది. మొత్తం అసల చాలా రష్‌గా ఉంది ప్లేస్ అయితే. ఎండ బట్ లోపలికెళ్తే బావుంది. ఒక టూర్ గైడ్ ఉంటారు. మొత్తం అంతా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట లోపల. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అండి. మనం మన లైఫ్ గురించి మొత్తం అంతా ఎలా ఉండాలి, అంతా మన కల్చరు ఎక్కడి నుంచొచ్చింది, ఏంటి అన్నదంతా దాని నుంచి ఒక స్టోరీలాగా, థీమ్‌లాగా క్రియేట్ చేశారనమాట లోపలంతాను. బావుంది. వ్యూ పాయింట్ అదనమాట ఇది. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అవి తీసుకోవచ్చు. బయట ఇట్లా లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్ అనమాట ఇదంతాను. లోపల చూపిస్తాను చూడండి అసలు చాలా బావుంది. ఇది ఇక్కడి నుంచి ఇట్లా ఒక వే అనమాట. 4 వైపుల నుంచి ఉంటుంది. బావుందిలెండి. మొత్తం వుడ్‌తో చేసిందే ఇదంతాను. అనిపించింది. ఇక్కడి నుంచి నేను క్లిప్పింగ్ అది చూపిస్తాను చూడండి. లోపల వ్యూ అంతా కూడాను. ఎంత బాగా కర్వ్ చేశారో అండి అసల. మా హస్బెండ్‌కి చాలా ఇంట్రెస్ట్. తను కూడా ఇట్లాగే వుడ్ కార్వింగ్ చేస్తూ ఉంటారు. చాలా సరదా పడ్డారనమాట. అబ్బా! నాకిక్కడ ఏమైనా ఉద్యోగం వచ్చేస్తే బావున్ను. అంత బావుంది, అంత బావుంది అని చెప్పి. ఒక్కొక్కటి మన ఆహ్, ఇవి ఒక్కొక్కటి వాటి వాటి గురించి మన లైఫ్ గురించే అండి. ఎలా ఉండాలి? ఏంటి? మనం ఎలా వచ్చాము? అసల ఎలా అనేది నేర్పిస్తున్నారనమాట అంతా. చెప్తున్నారు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది అవి చూస్తూ. లోపల వాళ్ళు చెప్పే విధానం అంతా కూడాను అనిపించింది. ఇదిగోండి అసల ఎంత బాగా కవర్ చేశారండి. ఎన్ని ఇయర్స్ నుంచో ఇది అసలు అలా కాపాడుకొని వస్తున్నారనమాట. బావుంది. వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి.